ఫైనల్గా అయితే మేము లేచినాము. లేచేపాటికి మాకు 6:30 అయింది. ప్లాన్ ఇస్ దట్ మేబీ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో మేము అందరం రెడీ అయిపోయి బయలుదేరాలని. వన్స్ యూ ఆల్ రెడీ అండ్ సార్టెడ్ విల్ స్టార్ట్ ఫర్ నాట్ షూర్ విచ్ లొకేషన్. So yeah, maybe we'll discuss as a group and then decide. So yeah, stay tuned. This is our third day and we'll be covering some places, going back to Hyderabad and hopefully we'll be reaching home soon. Finally, emunna stay aithe itla unnadi. Manchi location anamata, decent place. Women came over, for men it's like a nice place to stay. సో ఫైనలీ మేమైతే రెడీ అయిపోయినాం అనమాట. ఇక స్టార్ట్ అయిపోయి కొంచెం లేట్ అయింది. అన్న కార్కి ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గర అన్న కార్కి. సో ఫైనలీ మనం ఆల్ సెట్ ఉన్నాం. ఇక మేము స్టార్ట్ అయ్యేపాటికి ఇప్పుడు 7:37 అవుతుంది. సో ఆల్మోస్ట్ 8 అనుకోండి. 8 o'clock స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం 8కి వెళ్తున్నామో డిసైడ్ చేసి దెన్ వీ విల్ గెట్ స్టార్టెడ్ ఫర్ హోమ్. ఈ కెమెరాలను ఇట్లా సెటప్ చేయాల్సి వస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. ఓం గణేశాయ నమః, హర హర మహాదేవ్. లెట్స్ స్టార్ట్. బాయ్ బ్రో. బాయ్ బ్రో, రాజ్ భాయ్, సీ యూ. ఫీల్ కొట్టింది. ఒక 2100 కొట్టించేద్దామా? ఫుల్ అయిపోతుంది. మేము కొట్టించేస్తాము విత్ ఏసీ. ఇది 30 ఇచ్చిందంటే అది 30 ఇచ్చిందా? సిఎన్జిలో అంటున్నాం. 26 దాకా వచ్చింది. 7.5 కొట్టించినాం మనము. ఎంత వచ్చింది? 220 సంథింగ్. లెట్స్ సే 220 కొడితేనే నాకు తెలిసి 30 దాకా వెళ్ళిపోతుంది. అంతే కదా. సాలిడ్ ప్లేస్ అన్న. యాక్చువల్లీ ఇది ఒక ఫారినర్స్ వచ్చి లెట్స్ సే హ్యూమానిటీ మెయిన్ గోల్గా పెట్టుకొని రిలీజియన్ బయాస్ లేకుండా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నది ఇది అనమాట. కానీ అన్ని బయాస్ డే ఉంది ఇక్కడ. ఉన్నది ఒక మంచి థాట్ తో స్టార్ట్ చేసినది అనమాట. మొత్తానికి ఏంటంటే ఫ్యామిలీ ఇక్కడ రాకుండా చేసింది అంతే. ఇంకా ఇది కూడా ఎక్స్పాన్షన్ అనుకుంటున్నాను. నేను మొన్న ఎంపీకి కూడా వెళ్ళినా కదా. ఎంపీలో అట్లీస్ట్ నేను ఒక 300 to 400 కిలోమీటర్స్ మధ్యలో ఉండాలి నేను ట్రావెల్ చేసింది. సో అన్నీ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. బ్యూటిఫుల్ రోడ్స్. కానీ ఐ మీన్ ఇన్ జనరల్ ఆడ నేచర్ చాలా రిచ్ ఉంది అనమాట. అరే నిన్న నేను షాక్ అయిన అమ్మాయిలు వీళ్ళు చూసి ఆ కాఫీలోకి వెళ్ళిపోయారు. కాఫీ షాప్ లో అమ్మాయికి నేను తెగ నచ్చాను. అదేం అట్రాక్షన్ మేమనుకున్నాం. అమ్మా అంత స్మార్ట్ పీపుల్ మేము బయట నిల్చున్నాము, వాడిని ఎందుకు అట్రాక్ట్ అవుతారని. మస్క్ మెలన్ జ్యూస్ తాగుతుండగా. అన్నా నైస్ ఫుడ్ అన్నా. మీ పేరన్నా? నేమ్ మూర్తి అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ. కొత్త షాప్ కాబట్టి టీ కాఫీలు పెట్టలేదు అనుకుంటా ఆయన, లేదా స్టార్ట్ చేయలేదేమో ప్రస్తుతానికి. బట్ ఓవరాల్ నైస్ పీపుల్ కదా, మంచిగా చూసుకున్నాం. సో ఫైనలీ 10 o'clock అవుతుంది. మేమైతే మా ఫస్ట్ మీల్ తీసేసుకున్నాం. అసలే చూసుకుంటే ఇలా సండే మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో తిన్నాం. సో సండే బ్రంచ్ అయిపోయింది మనకు. నైస్ పీపుల్. కొత్త షాప్ పెట్టారు. మీకు కూడా ఫుటేజ్ చూపిస్తాను. ఐ థింక్ మేము తింటుంటే వాళ్ళు ఏదో ఫారినర్ని చూస్తున్నట్టు చూస్తున్నారు. బట్ ఇట్స్ అ గుడ్ థింగ్. లైక్ వెన్ యూ కమ్ ఇన్ దిస్ వే, good option for decent breakfast, because when we have seen the people over there, like there were shops, but the treatment was not so good, but this treatment was excellent and the food was homely. So finally next destination అయితే సీదా కాణిపాకం దగ్గరే కదా. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే 1 o'clock కి టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు టెంపుల్ క్లోజ్ అయినా కూడా we'll go there. టెంపుల్ క్లోజ్ అయినా కూడా మనం అట్లీస్ట్ టెంపుల్ ప్రాంగణంలోకి వెళ్ళి కొంచెంసేపు టైం స్పెండ్ చేసి అప్పుడు బయలుదేరదాం అనేది ప్లాన్. టెంపుల్ ఓపెన్ ఉంటే అఫ్ కోర్స్ దర్శనం చేసుకోవాలనుకుంటాం. ఓం గణేశాయ నమః. జర మమ్మల్ని కూడా దర్శనం చేసాము. టెన్షన్లో ఇక్కడ కూడా బాగానే హోటల్ కట్టేది వస్తుంది. క్రౌడ్ బాగానే వస్తుంది అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు తిరుపతికి వస్తారు కదా, ఖచ్చితంగా విజిట్ చేస్తే ఓకే. తిరుపతి వెళ్ళాలి ఖచ్చితంగా. శ్రీకాళహస్తి, కాణిపాకం, ఇంకా అంటే కిందకి వెళ్తే గోల్డెన్ టెంపుల్ వెళ్తే వెళ్తారు మ్యాక్సిమం. ఈ రెండైతే ఖచ్చితంగా కవర్ చేస్తారు. గోల్డెన్ టెంపుల్ ఇస్ చెన్నై కదా. వెల్లూరు అచ్చా, మనం వెల్లూరు రాత్రి క్రాస్ అవుతున్నాం. రాయవెల్లూరు నుంచి కొంచెం ఒక 10 kilometers సైడ్ ఉంటుంది. హైవే మీదకే ఉంటుంది. కాణిపాకం టెంపుల్ మన దాన్ని కూడా తెలియదు.
Here's what I found along your route for Kanapakam Temple. అన్న టెంపుల్ ఇటే కదా టెంపుల్ టెంపుల్ వాడున్నాడు పో దేవుడు ఉన్నాడా ఉంటాడు సరే తీస్తున్నావు పెడుతున్నాడు మంచిగా పెడుతుంది జవాయించి నువ్వు ఇంకా వస్తున్నాయి పక్కగా పెట్టేసి అని చెప్తాడు. సో ఫైనల్లీ మనమైతే కాణిపాకం వచ్చేసాం అనమాట. ఇప్పుడు వెళ్ళి గణేశుని దర్శనం చేసుకుందాం. మేమైతే టెంపుల్ క్లోజ్ అయిపోతుందని విన్నాము. యాక్చువల్లీ 1 o'clock క్లోజ్ అయిపోతుంది అని ఒక టాక్ అయినండి. బట్ అట్లాంటిది ఏం లేదు, లైక్ దర్శనం ఉంది అన్నట్టు అన్నారు. చూద్దాం, దర్శనం అయితే మంచిగా, లేకపోతే మేబీ లైక్ అక్కడ అట్లీస్ట్ లైక్ ఈ వెసినిటీలో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి దెన్ విల్ స్టార్ట్. అక్కడ నుండి మనకి లైన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అట్లా అని తిరిగి ఇట్లా లోపల టెంపుల్లోకి వెళ్తాము. మళ్ళీ ఎగ్జిట్ ఏమో అటు నుంచి అయిపోతుంది. नजदीक ला रही है अब ये है ఆగన్నా పడతలే అన్న వీడియో తెలిసి మాకు అట్లా కొంచెం జూమ్ ఇంకా జూమ్ చేయి 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 ఇంకా జూమ్ ఇంకా కొంచెం జూమ్ చేయన్నా ఇంకా zoom. ఇక్కడ జూమ్ చేయ ఇక్కడ ఫోకస్ చేయ ఎంతసేపు దాకా అది దాంట్లో ఉంటుంది అది మేబీ మనం ఆరోవిల్లులో ఫీల్ అయిన పీస్ కంటే ఈడ ఎక్కువ పీస్ఫుల్ అని అనుకుంటా కదా. యూజువల్గా ఆరోవిల్లో గురించి డిస్కషన్ చేసినప్పుడు పీస్ ఫీల్ కాలేదు పీస్ చూసిన బట్ బేసిక్లీ ఆరోవిల్లో ఫామ్ అయిందే లైక్ పీస్, హ్యూమానిటీ ఈ గ్రౌండ్స్ మీద. బట్ అందుకే పీసెస్ వస్తున్నాయి. బట్ మీకు ఏదైనా పీస్ఫుల్ ప్లేస్ ఏమైనా ఉందా అన్న? లెట్స్ సే అవును ప్లేస్కి వెళ్తే ఐ ఫీల్ నైస్. చందు మొన్న వైజాగ్ రాక్ గార్డెన్కి వెళ్ళిపోతాం. రాక్ గార్డెన్ అది ఆఫీస్ నుంచి పీస్ అంటే ఎవరిని కనిపిస్తుంది అంటే రాక్ గార్డెన్కి వెళ్ళిపోతాం. వెళ్ళి కూర్చుంటాం లైన్ వెళ్ళి కూర్చుంటే ఒక 20 నిమిషాలు 50 నిమిషాలు కూర్చొని వస్తాం. చందు ఒక స్పాట్ ఏం చెప్పిందంటే వైజాగ్ బీచ్ దగ్గర కూర్చుంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది. అన్ని బీచ్లు కాదు, సాగర్ నగర్ బీచ్, సాగర్ నగర్ బీచ్. సాగర్ నగర్ బీచ్ ఋషికొండలో ఒక పాయింట్ ఉంటుంది ఇలాగా స్టోన్ ఉంటుంది ఆ లాస్ట్ పాయింట్ లో. ఋషికొండ బీచ్ కూడా వైజాగే కదా. జస్ట్ అన్ని పక్క కాలేజ్ ఆపోజిట్ లో ఉంటుంది. అచ్చా, గీతం దగ్గర. వైజాగ్ లో ఎన్ని బీచ్లు ఉంటాయి అసలు? చాలా ఉంటాయి అన్న. బీచ్ రోడ్ 45 కిలోమీటర్స్ సీతాపాలెం ఉంటుంది. ఓకే, సీతంపాలెం 45 కిలోమీటర్స్ లో అన్ని బీచ్ లో ఉంటాయి రోడ్. ఇది ఉంటే చూడు షిప్ ది రెగ్యులర్ జెనిటీ పాకం అది. ఫైనల్ మేమేదో ఒక కాఫీ బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడ నుండి మేబీ ఒక 460-470 కిలోమీటర్స్ ఉన్నాయి కవర్ చేయడానికి. సో 450-460 కవర్ చేసి వీఆర్ హోమ్. ఐ థింక్ స్టార్ట్ అయినప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నా. ఒక కాణిపాకం దగ్గర నుంచి సంగమన్న తీసుకున్నాడు. ఇప్పుడు మేబీ చందు డ్రైవ్ చేస్తాడు. లాస్ట్లో 200 కిలోమీటర్స్ మనకు దొరికి చేంజ్ చేస్తున్నాం. లెట్స్ సీ. బట్ యా, లైక్ చేంజింగ్ డ్రైవర్స్ ఇస్ ఆల్సో గుడ్. లైక్ ఎవరైనా టైర్ అయితే ఇంకొకరికి లైక్ ఒక రిలాక్స్ అయ్యే ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ద డ్రైవ్. ఐ థింక్ ఇంటికి వెళ్ళే పడిగి మనకు మోస్ట్లీ 12 అవుతుంది అనుకుంటున్నాను నేను. లెట్స్ సీ. అలా కానీ రాక్ బీచ్ ఆర్ దీంట్లో ఏముండే సెరెనిటీ బీచ్లో మీకు ఏది మంచిగా అనిపించింది చందం? సెరెనిటీ బాగుంది. నాకు ఎందుకు అనిపించింది అంటే రాక్ బీచ్ లో కూడా జనాలు లేకపోతే నేను కూర్చునేవాడినేమో, కాబట్టి ఆ బీచ్ ప్లేస్ కొంచెం సెరెనిటీలో ఎక్కువ మీకన్నా నాకు నా సాగర్ నగర్ బీచ్ బాగుంది. సెరెనిటీ బీచ్ లో కూర్చొని చూసినాను కొద్దిసేపు, అది బాగా అనిపించింది. అని మన దగ్గర లైట్ లేకుండే కాబట్టి మేబీ ఇంకా చూడలేదు మనం. అండ్ ఇంకోటి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇంకా ఉంటుంది. ఇట్లా ఉండే ఇంకోటి
కొండల్లాగా మంచిగా అనిపించినాయి కదా views. మనం మంచిగా రెడీ అయిపోతే కానీ ఆడ ఏడ ఫ్రెంచ్ కాలనీలో మస్తు ఫోటోలు దిగి రావచ్చు. మనం కూడా బాగానే దిగినాం. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ ఆన్ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ ఎ మినిట్. ఐ వాంట్ దట్. యా మామూలుగా కొంచెం మంచి టచ్ అవుతుంటే ఫ్రంట్ టైర్ వెళ్ళిపోతూ ఉంటారు. మోస్ట్లీ బైకర్స్ చూడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. సపోర్టివ్ అయితే ఉంటారు. ఆ కమ్యూనిటీ సడన్ గా ఏదైనా బండి ఆగితే కూడా వాళ్ళు అడుగుతారు ఏమైంది బ్రో అని చెప్పేసి అడుగుతాడు. మొన్న మేమే రివోల్డ్ బండి అయిపోయింది కదా నైట్ టైం. ఆడేమంటున్నాడు ఏదైనా కూర్చొని టో చేస్తా అంటున్నాడు. లేదు బ్రో మేము ఇక్కడే చేస్తాం అన్నగర్లో 2 years అక్కడ ఆగుతాం మా సపోర్ట్ వస్తున్నాడు. ఏం కాదు నువ్వు ఎక్కడ దాకా ఆగుతావు అక్కడ దాకా టో చేస్తా అంటాడు. సరే వదిలేయండి నాకు థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. బట్ మొన్న మనం వరంగల్ ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా చూస్తాం కదా బైకర్స్కి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తాం. అదే మంచిగా అనిపించింది. ముందు చాలా మంచి ఫీల్ ఉంది అది. ఒక్కొక్కరు ఎట్లా అంటే సపోజ్ ఇవాళనే మనకు ఒక మంచి మాట్లాడారు కదా, సో అలానే అక్కడికి వెళ్ళినప్పుడు చాలా బాగా రెస్పెక్ట్ఫుల్ మాట్లాడుతుంది. అది ఏంటంటే సార్ ఇప్పుడు మనం కూడా అవతలవాడి పొజిషన్లో ఎంపతి ఫీల్ అవుతాం కదా, వాళ్ళందరూ ర్యాండమ్ గానే ఆ కమ్యూనిటీలా ఫీల్ అవుతారు. కమ్యూనిటీనే అది బ్రదర్హుడ్ ఉంటుంది అక్కడ. నువ్వు లెట్సే ఒక బైకర్ని చూడంగానే యూ లైక్ టు సే హాయ్ స్మైల్, మేబీ లైక్ ఏదైనా ర్యాండమ్గా దొరికినా యూ విల్ స్పీక్ అబౌట్ సంథింగ్. అండ్ మోస్ట్లీ హెల్ప్ఫుల్గా కూడా ఉంటారు. ఏదైనా రూట్ ఏదైనా బ్లాక్ ఉంటే నీకు చెప్తారు, ఏదైనా మంచి సీనరీ ప్లేసెస్ ఉంటే చెప్తారు. అన్లెస్ లైక్ కొంతమంది పెద్ద బైక్స్ తీసుకొని ఈగోయిస్టిక్గా యాక్ట్ చేస్తే డిఫరెంట్. మోస్ట్లీ బెటర్ ఉంటారు. సో గైస్ ఫైనలీ హైదరాబాద్ మనకు ఒక 200 kilometers ఉందనుకుంటా, 202 ఎగ్జాక్ట్లీ. అండ్ మనకు ఎస్టిమేటెడ్ రీచింగ్ టైం అయితే ఒక 12:30 చూపిస్తుంది. ఫైనల్ డిన్నర్ టైం కూడా అయిపోయింది కాబట్టి వీఆర్ స్టాప్ ఫర్ డిన్నర్. ఇక్కడ గురు నానక్ ఫ్యామిలీ డాబా అని ఉంది. సో మేబీ విల్ బీ హ్యావింగ్ అవర్ డిన్నర్ అండ్ దెన్ స్టార్ట్. నెక్స్ట్ మేబీ లైక్ ఇంటికి రీచ్ అయ్యేపాటికి 1:30 మినిమం అవుతుంది. 1:30 200 kilometers కవర్ చేయడానికి 4 hours చూపిస్తుంది. బట్ ఐఎమ్ షూర్ లైక్ మేబీ హాఫ్ అన్ అవర్ ఈడ అవుతుందేమో. So yeah, let's see. Currently it is 8:30 or something. We'll be covering all the kilometers and reaching home safely. Let's have dinner first. So finally Kurnool దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి గురు నానక్ ఫ్యామిలీ డాబా అని ఉంది. సో ఇక్కడ మా డిన్నర్ కూడా అయిపోయింది. ఐ థింక్ ఇట్ వాజ్ అ డీసెంట్ ప్లేస్. హైలైట్ ఏంటంటే ఇక్కడ ఒక ఫోటో చూసి మేము ఏం రియలైజ్ అయినాము, ఇక్కడ అల్లు అర్జున్ కూడా ఆల్రెడీ తినేసి వెళ్ళినాడు. రికమెండబుల్ ప్లేస్. ప్రైస్ వైజ్ కొంచెం ఉన్నది హైయర్ సైడ్లో, బట్ ఓవరాల్ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఫైనల్గా మనకు కవర్ చేయడానికి అయితే జస్ట్ ఒక 200 kilometers ఉన్నాయి. One eternity later. సో ఫైనలీ చందు అండ్ అమృత అయితే వాళ్ళ ఇప్పుడు డ్రాప్ చేస్తాం. ఇక ఫైనల్ డెస్టినేషన్ సంగమం డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళాలి. బట్ ఓవరాల్ అన్న 1646 దీంట్లో చూపిస్తుంది, ప్లస్ 120 150 ప్లస్ 120 130 వేసుకో, 1760 అట్లా ఆల్మోస్ట్. సో గైస్ ఫైనలీ మేమైతే మన 2 ఫ్రెండ్స్ని డ్రాప్ చేసి ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. యూ విల్ బీ సీయింగ్ ఆల్ ద 1 to 3 days of our trip. Do let us know how you liked it. Maybe it's a good night from us, and thank you so much for watching my vlog. Keep supporting. Take care.